వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అందరికీ నమస్కారం. ఈరోజు కౌన్సిల్లో టూరిజం మినిస్టర్ గారు మాట్లాడారు. టూరిజంలో ఒబరాయికి మల్టీనేషనల్ కంపెనీలన్నిటికీ మేము భూములు ఇస్తా ఉన్నాం, టూరిజంని అభివృద్ధి చేస్తూ ఉన్నాం అని చెప్పడం జరిగింది. మేము డైరెక్ట్గా సూటిగా మంత్రి గారిని అడిగాం. ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళందరికీ నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. మీరు ఎప్పుడు తాజు ఒబరాయి వాళ్ళకే మీరు భూములు ఇచ్చి, వాళ్ళకి రిసార్ట్లకు రాయితీలు ఇచ్చి, వాళ్ళకి మీరు ఇన్సెంటివ్స్ ఇచ్చి, వాళ్ళతో మీరు కంపెనీలు పెట్టించి వాళ్ళ అభివృద్ధి చూస్తారా? నిరుద్యోగ యువత 20 లక్షల మంది ఉన్నారని మీరు డిసైడ్ అయినప్పుడు, మీరు తేల్చినప్పుడు ఏ ప్రాంతంలో అనుకూలంగా ఉన్నాయి, తీర ప్రాంతం ఎంత ఉంది, టెంపుల్ టూరిజం ఎంత ఉంది, లేకపోతే రివర్ టూరిజం ఎంత మనం చేయొచ్చు, లేకపోతే ఫారెస్ట్ టూరిజం ఎంత చేయొచ్చు, ఈ మళ్ళీ అగ్రికల్చర్ టూరిజం కూడా ఇప్పుడు ఫాస్ట్గా గ్రో అవుతుంది కాబట్టి ఇది ఎంత చేయొచ్చు అనేది మీరు అన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఈ రాష్ట్రంలో ఉన్న 20 లక్షల మంది నిరుద్యోగ యువతకి మీరు అవకాశాలు ఇస్తే, ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళందరికీ కూడా వాటర్ స్పోర్ట్స్కి కానీ మీరు పర్మిషన్లు ఇస్తే, సముద్ర తీర ప్రాంతం 972 కిలోమీటర్లు ఉందని అంటున్నారు కాబట్టి అక్కడ ఏ గ్రామాలు ఉన్నాయో, మన జిల్లాలు ఉన్నాయో, జిల్లాకు ఒక చోట కానీ లేకపోతే కొంత ఇన్ని కిలోమీటర్లకు ఒక చోట అని చెప్పి మీరు ఐడెంటిఫై చేసి వాటర్ స్పోర్ట్స్కి మీరు అవకాశాలు ఇస్తే ఫిషర్మెన్ కమ్యూనిటీలో చదువుకొని నిరుద్యోగం ఉండే విద్యార్థులందరికీ కూడా ఉపాధి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సీ కోస్ట్ టూరిజంతో పాటు టెంపుల్ టూరిజం కావచ్చు, ఏదైతే ఆసక్తి ఉన్న వాళ్ళని అందరూ ఐడెంటిఫై చేసి కనీసం ఒక 1000 మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ని తయారు చేస్తే వాళ్ళు ఇంకొక కనీసం 10,000 మందికి ఉద్యోగాలు కల్పించేదానికి అవకాశాలు ఉంటాయి. మీరు ఎంతసేపటికి ఎంఎన్సీ కంపెనీల మీద దృష్టి పెట్టి భూములన్నీ వాళ్ళకే ఇచ్చి వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తారనే మాట చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు తప్పనిసరిగా నిరుద్యోగ యువతకు కూడా టూరిజంలో అవకాశాలు ఇచ్చి వాళ్ళకి ఇండస్ట్రియలిస్టులుగా తయారయ్యేదానికో లేకపోతే వాళ్ళే రిసార్ట్లు కట్టుకొని వాళ్ళే దాన్ని మెయింటైన్ చేసేదానికి లోకల్ వాళ్ళకే మీరు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మేము అందరం అడగడం జరిగింది. మంత్రి గారు పరిశీలిస్తామని చెప్పారు. అదే కాకుండా ఇంకోటి ఫారెస్ట్ మినిస్టర్ గారిది ఇటీవలే నిన్న 11/11/2024లో నెల్లూరు జిల్లాలో యూకలిప్టస్ జామాలకు సంబంధించి ఫారెస్ట్ భూముల్లో ఒకటి టెండర్ జరగడం జరిగింది. ఆ ఫారెస్ట్ భూముల్లో జరిగిన టెండర్లో దాదాపు 200 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. నేను డైరెక్ట్గా చెప్పాను మంత్రి గారికి ఇందాక, ఏమండి మీరు ఆయన ఏం చెప్తున్నాడంటే గతం టెండర్లో 4,000 రూపాయలకే మేము టెండర్ కాల్ఫర్ వచ్చింది, రేట్ ఇప్పుడు 8,000 కొంద వచ్చింది, మాకు డబుల్ వచ్చింది రేట్ అని చెప్తున్నారు. రేట్ డబుల్ వచ్చింది అంటే 10 సంవత్సరాల క్రితం జామాయిల్ రేటు 2.5కి పడిపోయి డిమాండ్ లేనప్పుడు రైతులు మొత్తం కూడా జామాయిలు తీసేస్తే పొలాల్లో నుంచి ఆ తర్వాత ఈ 10 సంవత్సరాల్లో జామాయిలకు డిమాండ్ పెరిగి మన బద్వేల్ దగ్గర సెంచరీ ప్లైవుడ్ వచ్చిన తర్వాత కూడా ఆ ప్రాంతం నెల్లూరు జిల్లా రైతులందరూ కూడా డిమాండ్ వచ్చింది కర్రకి. అదేవిధంగా ఐటీసీ వాళ్ళకి కూడా డిమాండ్ వచ్చి రేట్లు పెరిగినాయి. అందువల్లే గత 5 సంవత్సరాల క్రితం జరిగిన టెండర్లో 4,000 వస్తే ఈరోజు జరిగిన టెండర్లో 8,000 వచ్చింది. కానీ వీళ్ళు ఎక్కడ కుంభకోణం చేశారంటే 3,669 హెక్టార్లు జామాయిల్ని వీళ్ళు ఆక్షన్ పెడితే ఒక హెక్టార్కి వచ్చి మినిమం ఏ చిన్న సన్నకారు రైతుని అడిగినా కూడా ఒక హెక్టార్కి 100 నుంచి 120 టన్నులు ఫారెస్ట్ కర్ర వస్తుందని చెప్పని చిన్న రైతు కూలి పని చేసుకునే వాళ్ళు కూడా చెప్పగలిగే పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో. కానీ వీళ్ళు చేసింది ఏంటంటే ఎక్కడంటే 3,669 హెక్టార్లకు గాను 3,66,900 టన్నులు కర్ర వస్తుందైతే వీళ్ళు 1,02,000 టన్నులకు మాత్రమే టెండర్ పిలిచారు. రేటు మేము బాగా వచ్చిందని చెప్పుకుంటున్నారు. టన్నేది 3,66,000 టన్నుల కర్రని 1,02,000 టన్నుల కర్ర అని చెప్పి ఈరోజు వాళ్ళు 82 కోట్లకి ఆ టెండర్ కాల్ఫర్ చేస్తే దాదాపు దాంట్లో వన సంరక్షణ సమితులకి 300 టన్నుల కర్ర ఇవ్వాల్సింది ఉంది. దాంట్లో 50% వాళ్ళకి గిరిజనులకి డబ్బులు పంపించాలి. ఏది వచ్చే వన సంరక్షణ సమితుల ద్వారా వచ్చే ఏదైతే పెంచి వాళ్ళ కష్టంతో మనం జామాలు పెంచుకున్నారో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఆ వచ్చే ఆదాయంలో సగం % గిరిజనులకు ఇవ్వాల్సి ఉంటే ఈరోజు గిరిజనులు రావాల్సిన దాదాపు 100 కోట్ల రూపాయలని అధికారులు వీళ్ళందరూ కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఈరోజు 200 కోట్ల రూపాయలని గిరిజనులకు రావాల్సిన 100 కోట్లు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రావాల్సిన 100 కోట్లని ఈరోజు పంచుకున్న పరిస్థితి మేము అందరం కూడా చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి నేను క్లియర్గా చెప్పా, ఇది నాకు 30 ఎకరాల జామాయిల్ ఉంది, నేను రైతుని, నాకు పొలం ఉంది కందుకూరులో, అదే జిల్లాలో, నేను ప్రూవ్ చేస్తాను సార్, మీరు ఏ రైతు దగ్గరకు వచ్చినా అని చెప్పాను. ఆయన పరిశీలిస్తామని చెప్తున్నారు తప్ప
దాని టెండర్ క్యాన్సిల్ చేయాల్సిందే, మళ్ళీ రీటెండర్లు పెట్టాల్సిందే. లేదంటే నేను డెఫినెట్గా దీని మీద నెల్లూరు జిల్లాలో దీని మీద కార్యక్రమం తీసుకొని వాళ్ళందరినీ గిరిజనుల్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాత్రం నిలదీసే పరిస్థితి ఉంది. ఇది కానీ నేను చెప్పింది కానీ అబద్ధం అయితే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నేను రిజైన్ చేసి వెళ్ళిపోతాను ఎమ్మెల్సీకి. నేను రైతు బిడ్డని. చిన్న సన్నకారు గిరిజనులు పొట్టగొట్టడం అంటే డిపార్ట్మెంట్ ఈ రోజు అది ఏ రకంగా ఆలోచించాలో మీరు ఒకసారి మీడియా మిత్రులు ఆలోచించండి. 200 కోట్లు, 82 కోట్లు గవర్నమెంట్కి వస్తే 200 కోట్లు అధికారులకి కాంట్రాక్టర్లకి ఈరోజు ముట్ట చెప్పే పరిస్థితుల్లో ఉందంటే అది మంత్రి గారి దృష్టికి తెలుసో తెలీదో మనకైతే అర్థం కావట్లేదు. అక్కడ హౌస్లో చెప్పిన దాని పరిస్థితిని బట్టి ఒక 10 రోజులు చూస్తాం. తప్పనిసరిగా దీని మీద యాక్షన్ తీసుకుంటారు. లేదంటే మాత్రం నెల్లూరు జిల్లాలో అడ్డం తిరిగి యాక్షన్ని కర్రను మాత్రం రానియం. కోర్టుకు కూడా పోయి మొత్తం ఇక్కడ ఉన్న వాస్తవాలని కోర్టు ద్వారా కూడా ప్రజలకు తెలిసి గిరిజనులకు న్యాయం జరిగే విధంగా నేను పోరాడతానని చెప్పి తెలియజేస్తాను.